పలమనేరులో ఇంకా నీటి కోసం ఎదురుచూపులు తప్పడం లేదా? అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు స్వప్రయోజనాలే చూసుకుంటున్నారా? నియోజకవర్గ అభివృద్ధి మరిచిపోయారా? ఏనుగులు ఊళ్లపై దాడి చేసి మనుషుల ప్రాణాలు తీస్తుంటే ఫారెస్ట్ అధికారులు ఏం చేస్తున్నట్టు? మాజీ మంత్రి అమరనాథ్ రెడ్డికి సొంత పార్టీలో విభేదాలు తలెత్తాయా? సిట్టింగ్ ఎమ్మెల్యే వెంకట్ గౌడ్ సొంత పార్టీకే అల్టిమేటం జారీ చేశారా? నియోజకవర్గంలో 40 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో పడిపోయాయా? పలమనేరు నియోజకవర్గ ముఖ చిత్రాన్ని ఇప్పుడు చూద్దాం. పలమనేరు నియోజకవర్గాన్ని చూస్తే అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్నట్టు కనిపిస్తుంది. రాజకీయంగా చూస్తే మొనగాళ్లకు మొనగాళ్ళమని అంటుంటారు. రాజకీయాల్లో ఉన్న చైతన్యం వాటి నుంచి సొంతంగా అభివృద్ధి ఎలా పొందాలనే తాపత్రయమే తప్ప తమను గెలిపించిన నియోజకవర్గానికి ఎంతో కొంత చేయాలనే కనీస స్పృహ లేకపోవడంపై తీవ్ర విమర్శలు వినిపిస్తున్నాయి. అసలు పలమనేరులో విరివిగా కాస్తాయి. అందువల్ల ప్రజలు కూడా అందుకు అనుగుణంగానే వివిధ రకాల పండ్ల తోటలను పెంచుతుంటారు. సార్లు ఎన్నికలు జరిగాయి. తెలుగుదేశం 6 సార్లు, కాంగ్రెస్ 5 సార్లు, వైసీపీ 2 సార్లు, స్వతంత్ర పార్టీ 1 సారి విజయం సాధించాయి. నియోజకవర్గంలో పలమనేరు, గంగవరం, బైరెడ్డిపల్లె, పెద్ద పంజాని, వీకోట మండలాలున్నాయి. నియోజకవర్గంలో మొత్తం 2,67,171 మంది ఓటర్లున్నారు. వీరిలో మహిళా ఓటర్లు 1,34,829 మంది ఉంటే పురుష ఓటర్లు 1,32,342 మంది ఉన్నారు. నియోజకవర్గంలో రెడ్డి, మాల, బీసీ, మైనారిటీ సామాజిక వర్గాలు ఇక్కడ ప్రధానంగా ప్రభావం చూపిస్తాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎం రత్నం 2 సార్లు విజయం సాధించారు. తెలుగుదేశం పార్టీ నుంచి పట్నం సుబ్బయ్య 3 సార్లు వరుసగా గెలిచారు. 2009లో ఎన్ అమర్నాథ్ రెడ్డి తెలుగుదేశం నుంచి గెలిచారు. 2014లో వైసీపీలో చేరి అక్కడి నుంచి విజయం సాధించారు. ఈ మధ్యలో టీడీపీలోకి జంప్ చేశారు. దీంతో ఆయనకు మంత్రి పదవి కూడా లభించింది. అలా 2019లో వైసీపీ నుంచి ఎన్ వెంకట గౌడ్కు టికెట్ దక్కింది. ఆయన అమర్నాథ్ రెడ్డిపై 32,246 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. 2024లో మళ్లీ వీళ్ళిద్దరూ రాజకీయ నాయకులందరూ ఒక లెక్క, ఆయనొక్కడు ఒక లెక్క అని ఇప్పుడు అందరూ అంటున్నారు. ఎందుకంటే వైసీపీ అధిష్టానానికి అల్టిమేటం ఇచ్చి శభాష్ అనిపించుకున్నాడు ఎమ్మెల్యే వెంకట్ గౌడ్. అంటే అది వైసీపీ నాయకులకే కాదు, తెలుగుదేశం నేతలకు కూడా అని కొందరు అంటున్నారు. ఏపీలోనే కాదు, దేశంలోని ప్రతి రాజకీయ నాయకుడు అలాగే ఉంటే ప్రజల బతుకులు ఎప్పుడో బాగుపడేవి కదా అంటున్నారు. వైసీపీ ఎమ్మెల్యేలలో ఈ ఎమ్మెల్యే రూటే సపరేటు అంటుంటారు. అసలు సీట్ వస్తుందా రాదా అన్న టెన్షన్లో ఎమ్మెల్యేలందరూ ఉంటే వెంకట్ గౌడ్ ప్రకటనలతో పార్టీ నేతలు తలపట్టుకుంటున్నారు. నేను పోటీ చేయాలంటే నిబంధనలు వర్తిస్తాయి అంటూ షరతులు విధించడం రాష్ట్ర వ్యాప్తంగా ఇంట్రెస్టింగ్గా మారింది. సీనియర్ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి ఆయన ముఖ్య అనుచరుడిగా ఉన్నాడు.
ఇంతకీ తను పెట్టే డిమాండ్ ఏమిటంటే తన పోటీలో ఉండాలంటే నియోజకవర్గంలో పెండింగ్ బిల్లులను వెంటనే చెల్లించాలని ఆయన అధిష్టానానికి కండిషన్ పెడుతున్నారు. వైసీపీ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన రాయలసీమ ఎమ్మెల్యేల సదస్సుకు సైతం వెంకటగౌడ్ గైర్హాజరయ్యారు. తిరుపతిలో జరిగిన ఈ సదస్సుకు ఈయన రాకపోవడంపై రకరకాల ప్రచారాలు జరిగాయి. అయితే తనతో పాటు తన అనుచరులు చేసిన పనులకు బిల్లులు రాకపోవడంతో అధిష్టానంపై అలిగి తిరుపతి సదస్సుకు వెంకటగౌడ్ వెళ్లలేదని ఆయన అనుచరులు చెప్పుకొచ్చారు. మరోవైపు సుమారు 40 కోట్ల రూపాయల బిల్లులు పెండింగ్లో ఉండడంతో ఆయన తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని అంటున్నారు. డబ్బు అందితేనే కానీ వచ్చే ఎన్నికల్లో పోటీ చేయలేనని ఎమ్మెల్యే అధిష్టానంతో తెగేసి చెప్పినట్లు ప్రచారం జరుగుతోంది. మొత్తానికి ఏం జరిగిందో తెలీదు, అధిష్టానం ఆయనకే టికెట్ ఇచ్చింది. అయితే ఈ మధ్య పలమనేరులో 10వ తరగతి విద్యార్థులకు ఎమ్మెల్యే ఫోటో ఉన్న రైటింగ్ ప్యాడ్లు పంపిణీ చేసిన ఘటనలో కొత్త తలనొప్పులు మొదలయ్యాయి. కొందరు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పలమనేరు ఆర్డీఓ మనోజ్ రెడ్డి తెలిపారు. ఎన్నికల కోడ్ ఉల్లంఘన ఘటనలో వైసీపీ ఎమ్మెల్యే వెంకటగౌడ్కు షౌకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ఆర్డీఓ వెల్లడించారు. లో తెలుగుదేశం నుండి పోటీ చేసిన సుభాష్ చంద్రబోస్కు 93,839 ఓట్లొచ్చాయి. మళ్లీ అమర్నాథ్ రెడ్డి రావడంతో 2019లో నెల్లూరు ఆర్టీసీ రీజియన్ చైర్మన్ పదవికి రాష్ట్ర టీడీపీ కోశాధికారి పదవులకు రాజీనామా చేస్తున్నట్టు ప్రకటించారు. తర్వాత వైసీపీలో చేరారు. అయితే అమర్నాథ్ రెడ్డి తన వర్గాన్ని కాకుండా ఇతర వర్గాలను తొక్కేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. రామచంద్ర నాయుడు, శ్రీనివాసుల రెడ్డి వంటి సీనియర్లను పక్కన పెట్టేశారు. దీంతో క్యాడర్ అంతా చెల్లాచెదురైనట్టు ప్రచారం జరుగుతోంది. అంతేకాదు పలమనేరు SEZ పేరుతో కోట్ల రూపాయలు స్వాహా చేశారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పలమనేరు అనగానే మనందరికీ పండ్ల తోటలు ఎలా గుర్తొస్తాయో ఏనుగుల దాడులు కూడా అలాగే గుర్తుకొస్తాయి. అడవిలో ఉండాల్సిన ఏనుగులు ఓళ్లపై పడడం, పంట చేలను నాశనం చేసి అడ్డం వచ్చిన వారిని చంపేయడం ఇక్కడ దశాబ్దాలుగా జరుగుతూనే ఉంది. అయినా ఇంతవరకు ఈ సమస్యకు పరిష్కారం దొరకలేదు. ఇక మౌలిక వసతుల గురించి అయితే ఎంత తక్కువ మాట్లాడుకుంటే అంత మంచిది. పలమనేరు నియోజకవర్గం అభివృద్ధికి ఆమడ దూరంలో ఉంది. వీకోట మండలంలోని అటవీ ప్రాంతంలో ఏనుగుల బెడద పెద్ద సమస్యగా ఉంది. ఆహారం కోసం అవి పంటలపైన పడుతున్నాయి, గ్రామాల్లోకి కూడా వచ్చేస్తున్నాయి. చాలా సందర్భాల్లో రైతులపై కూడా దాడులు చేశాయి. ఇలా ప్రజల ప్రాణాలు పోయిన సందర్భాలు అనేక ఉన్నాయి. ఏనుగుల భయానికి చాలా మంది పొలాలకు వెళ్లాలంటేనే భయపడే పరిస్థితులు పలమనేరులో ఉన్నాయి. దీనిపై చర్యలు తీసుకోవాలని ఎన్నిసార్లు చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పలమనేరు మున్సిపాలిటీ అభివృద్ధి కూడా అంతంత మాత్రంగానే ఉంది. రోడ్ల విస్తరణ కాగితాలకే పరిమితమైంది. పారిశుద్ధ్య సమస్య తీవ్రంగా ఉంది. మంచినీటి సమస్య ఉంది. ఆసుపత్రిలో సౌకర్యాలు లేకపోవడంతో దూరాభారాలు వెళ్లాల్సి వస్తోందని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యువత చాలా మంది దగ్గరలోని బెంగళూరు వెళ్లి అక్కడ ఉద్యోగాల్లో స్థిరపడ్డారు. ముస్లిం మహిళలు ఎక్కువగా బీడీ కార్మికులుగా జీవనం గడుపుతున్నారు.
ఇకపోతే పలంనేరు గంగ జాతరకు ఇక్కడ విశేషమైన స్థానం ఉంది. స్వతంత్రం వచ్చి 77 సంవత్సరాలు గడుస్తుంది. ఈ నేల నుంచి ఎన్నో ప్రభుత్వాలు వచ్చాయి, వెళ్ళాయి. కొత్త పార్టీలు వచ్చాయి, ప్రజల నెత్తినెక్కి సవారీ చేశాయి. కానీ ఇప్పటికీ పలంనేరు నియోజకవర్గాన్ని ఒకసారి చూస్తే స్వతంత్ర కాలానికి ముందున్నట్లే ఉంటుంది. అంటే మన ప్రజాప్రతినిధులు ఏం చేశారో, ఎంత తినేశారో మీకే అర్థమవుతుంది. ఈసారైనా కొత్త నాయకులు వచ్చి వారి బతుకులు బాగు చేయాలని కోరుకుందాం. వాటి రణక్షేత్రం విశేషాలు. మరో 2 నియోజకవర్గాల ముఖ చిత్రాలతో రణక్షేత్రం తర్వాతి ఎపిసోడ్లో కలుద్దాం. కీప్ వాచింగ్ స్వతంత్ర.